రివ్యూ ఆఫ్ కే ర్యాంప్. ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళక ముందే కిరణ్ అబ్బోరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము రాసిన కథలో జస్ట్ 60% స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అని. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని సాంగ్స్ అందుకోకపోయినా వీళ్ళు చేసిన ప్రమోషన్స్ కానీ, చెప్పిన కాన్ఫిడెన్స్ స్పీచెస్ కానీ, ఈవెన్ ట్రైలర్ కూడా సినిమా చూడడానికి ఒక ఎక్సైట్మెంట్ అయితే ఇచ్చింది. అండ్ ఈ పండగకి రిలీజ్ అయిన 4 మూవీస్లో లాస్ట్ రిలీజ్ ఇది. ముందు 3 సినిమాలు డిజాస్టర్, ఎబే యావరేజ్ ఇలా మెల్లిగా సర్వైవ్ అవుతున్న టైంలో కే ర్యాంప్ వచ్చి హిట్ కొడితే లాస్ట్ టైం కా మూవీలానే మంచి డబ్బులు తినేయచ్చు. నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. ఎనీవేస్ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. మరి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, నాకు బాగానే అనిపించింది. ప్రతి సీన్లో ఆడియన్స్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డారు. తీసుకున్న స్టోరీ లైన్ కూడా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఒక ఎమోషన్ ఇవ్వడానికి పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసే కథ. యాక్చువల్గా మీకు ట్రైలర్లోనే మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. హీరో తాగుతూ బేవర్స్గా తిరగడం తప్ప ఏం చేయడు. అలాంటి వాడు ఒక సైకో గాల్ని ప్రేమిస్తాడు. డే అండ్ నైట్ ఫ్రస్ట్రేషన్తో తిరుగుతుంటాడు. ఈ ప్రాబ్లమ్ని వీడు ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే ప్లాట్ లైన్. వినడానికి బాగానే ఉంటుంది, హ్యూమర్ పేలింది, అట్ ద సేమ్ టైం బోర్ ఫీల్స్ కూడా తీసుకొచ్చాయి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లోని ఇది ఎక్కువ ఫేస్ చేశాను నేను. అంటే కామెడీ జనరేట్ చేయడానికి సిచ్యువేషన్స్ బాగానే రాసుకున్నారు. ఎక్కువగా అడల్టరేటెడ్ వన్-లైనర్స్ ఉంటుంటాయి. సో అవి కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు, కొంతమందికి నచ్చవు. కావాలని పెట్టినట్టు కాకుండా హీరో క్యారెక్టర్ అలాంటిది కాబట్టి మనం అవన్నీ యాక్సెప్ట్ చేయడమే. మెయిన్లీ యూత్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ పాగలబడి నవ్వేంత స్టఫ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఇవ్వలేదు. కానీ హీరోయిన్ తాలూకు ఒక సస్పెన్స్ని ఇంటర్వెల్ బ్లాక్ వరకు మెయింటైన్ చేసి సడన్గా రివీల్ చేయడం అది బాగా ఇంపాక్ట్ కలిగేసింది. ఒక్కసారిగా సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. టు బీ ఫ్రాంక్, నాకైతే మోర్ దాన్ ఏ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వర్క్ అయింది. కొన్ని చోట్ల నేను బాగానే నవ్వుకున్నా కూడా. అండ్ వెన్నెల కిషోర్ ఎంట్రీతో కిరణ్ అన్నకి ఇంకొంచెం సపోర్ట్ దొరికింది. సో సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 minutes యాజ్ ఎక్స్పెక్టెడ్ డ్రామా ఎంటర్ అయ్యే వరకు మ్యాక్సిమం ఫన్ మీద వెళ్తుంది. ఆ పార్ట్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ డ్రామా కూడా తీసిపడడానికి ఏం లేదులే, అది మూవీకి ఇంపార్టెంట్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నిజానికి ఈ కథని మోర్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఇంకా బాగా నవ్వించవచ్చు. బట్ అది వన్-లైనర్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వరకే పరిమితం చేశారు. అది నన్ను డిసప్పాయింట్ చేసింది. పర్లేదు, మరీ బోర్ ఫీలింగ్ అవ్వకుండా 2 hours 20 minutes ఈజీగానే కూర్చోబెడతారు. ఆ విషయంలో దే సక్సీడ్. అండ్ ఇంకా నరేష్ గారి క్యారెక్టర్ చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఓకే, కానీ అది ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతుంది చాలాసార్లు. కానీ లాస్ట్లో ఆ క్యారెక్టర్ ఆర్క్ షిఫ్ట్ అవడంతో అంతకుముందు వరకు చేసిన పనులన్నిటికీ ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ అంతా వన్ మ్యాన్ షో చేసింది కేవలం కిరణ్ అబ్బోరం గారే. సినిమా అంతా ఒక హై ఎనర్జీతో ఉంటారు ఆయన ముందు కొన్ని సినిమాల్లో చేసిన నీరసం రోల్స్ కన్నా ఇది ఫార్ బెటర్. ఈ క్యారెక్టర్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడైనా డ్రాప్ అయి ఉంటే సినిమా కంప్లీట్గా బోర్ కొట్టేసేది. కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ఈ కే ర్యాంప్కి పర్ఫెక్ట్గా కుదిరే. ఆల్ క్రెడిట్ గోస్ టు కిరణ్ అబ్బోరం గారు. అండ్ హీరోయిన్ యుక్తి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆమెది. సినిమా డ్రైవ్ అయ్యేది ఆమె మీద. షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఇంకా టెక్నికల్గా కూడా సినిమా రిచ్నెస్ కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ అసెట్ అయిందనే చెప్పాలి. ఓవరాల్ బాగాలేదని అనలేను, బాగుందని గట్టిగా చెప్పలేను. యావరేజ్ టు ఎబే యావరేజ్ మధ్యలో అలా వెళ్ళిపోయింది. ఒకసారిగా డెఫినెట్గా చూడండి. ఏం ఆశించకుండా వెళ్తే పక్కాగా ఎంటర్టైన్ అవుతారన్న నమ్మకం అయితే ఉంది. అండ్ అడల్ట్ వన్-లైనర్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. బట్ ఆ ఇంటిమేసీ సినిమాకి అవసరం అనేలానే ఉంటుంది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends and thank you.